హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో అరిసెలు ఎప్పుడు చేసినా గట్టి పడిపోకుండా మెత్తగా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఎప్పుడు చేయని వారికైనా ఈజీగా అర్థమయ్యే విధంగా ఏ విధంగా పాకం పట్టుకోవాలో, ఏ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయో చూపించబోతున్నాను. ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేసేయండి, అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ముందుగా నేను ఇక్కడ అరిసెల కోసము కేజీన్నర బియ్యంని, స్టోర్ బియ్యంని తీసుకుంటున్నాను. 24 గంటల సేపు ఈ బియ్యంని నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ అట్లకి ఈ బియ్యంని నానబెట్టుకోవాలి. ఇలా 24 గంటల సేపు బియ్యం నానిన తర్వాత ఇలా చిల్లులు గిన్నెలోకి మొత్తము వడార్చుకోండి. ఇలా చిల్లుల గిన్నెలో 15 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. నీళ్ళన్నీ ఒడిసిపోతాయి. మీరు ఇక్కడ స్టోర్ బియ్యమే తీసుకోండి. అలాగే 24 గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. లేదు అంటే అట్లనేటి విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పల్చటి క్లాత్లో బియ్యంని ఒక 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇలా చేతికి పట్టుకుంటే తడి తడిగా ఉండొద్దు, మరీ తడి ఆరిపోనివ్వద్దు. ఒక 15 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా తడి బియ్యంని తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇలా గ్రైండ్ చేసుకోవడం కష్టము అనుకుంటే మీరు మిల్లుకైనా పట్టించుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి పిండి జల్లెడ సన్నని రంధ్రాలు ఉండే విధంగా చూసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ చిల్లులు ఎక్కువగా ఉన్న తీసుకున్నారంటే మరీ రవ్వలాగా ఉంటుంది. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిని వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. మీరు ఏ పిండి మిల్లుకు పట్టించుకున్నా సరే ఈ విధంగా జల్లించుకోవాలండి, లేదంటే రవ్వ ఉంటుంది. ఇలా మిగిలిన రవ్వని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కదా, అప్పుడు తిప్పుకొని మళ్ళీ జల్లించుకోవచ్చు. ఈ విధంగా మొత్తము బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత ఇలా చేతితోటి అదిమినట్టు చేయండి. ఇలా అదిమినట్టు చేయడం వల్ల ఇందులోని తడి అంతా ఆరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా అదిమి పైన ప్లేట్ కానీ క్లాత్ కానీ వేసి ఉంచండి, పిండి ఆరకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కేజీన్నర అరిసెలు అంటే నేను మొత్తంగా కేజీ-పావు అరిసెలు చేస్తున్నానండి. అందుకోసం నేను ఇక్కడ 900 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లంని ఈ విధంగా తురిమేసుకొని పెట్టుకోండి. మీరు ఒకవేళ కేజీ బియ్యంకి అరిసెలు చేస్తున్నట్లయితే పర్ఫెక్ట్గా 750 గ్రాముల వరకు బెల్లం సరిపోతుంది. నేను ఇక్కడ కేజీ-పావు వరకు చేస్తున్నాను కాబట్టి 900 గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను. అప్పుడైనా మీరు కేజీన్నర బియ్యం పిండిని జల్లించుకోండి. ఒకవేళ పాకం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి ఇందులోకి మనం తురుముకున్నటువంటి బెల్లంని వేసుకోవాలి. ఇందులోకి చిన్న టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి, సరిపోతాయి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఒకవేళ బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత నలకలు ఉన్నాయి అనిపిస్తే వడగట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా బెల్లం మొత్తం కరిగింది కదా, ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం కరిగి ఈ విధంగా నురుగు వస్తుంది కదా, ఇప్పుడు చిన్న గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పాకంని కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 30 to 40 సెకండ్స్ అలాగే ఉంచేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇలా పాకంని ఒకసారి చెక్ చేసుకోండి. పాకం అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది, కానీ ఇంకాస్త సాగుతూ ఉన్నట్లుందండి. ఇంకొక నిమిషం ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని చెక్ చేసుకుందాము. అలాగని పాకం మరీ ముదురుగా ఉండొద్దండి. ఈ విధంగా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది. మరీ తీగ పాకం ఉన్నా కూడా అట్లనేటి సరిగా రావండి. అలాగని మరీ ముదురు పాకం కూడా రాకూడదు. ఇప్పుడు మరొక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఈ పాకం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉండాలన్నమాట. పాకము చేతికి అంటుకోకూడదు, అలాగని మెత్తగానే ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకుందాం. మీరు కావాలంటే ఇందులోకి ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు అని నేను ఇందులోకి వేయట్లేదు. చివరిగా ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నాను. ఇలా వేసుకొని మనం ముందుగా జల్లించుకున్నటువంటి బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ
కలుపుకోవాలి. ఈ అరిసెలకి పిండిని కలుపుకునేందుకు ఒక ఇద్దరు మనుషులు ఉంటే బాగా ఈజీగా కలుపుకోవచ్చండి. బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఇక్కడ ఒక్కదాన్నే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది అట్లకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కలిపేసుకున్నా కూడా అట్లనేటి గట్టిగా వస్తాయండి. చివరిగా ఇందులోకి పైన ఒక 4 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు గరిటెతోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. నేనైతే ఈ అట్లకి పాకం అనేది పట్టేసి ఇందులో నుంచి కొద్దిగా అట్ల పిండి పక్కకు తీసేసుకొని చూపిస్తున్నాను. చూడండి, అరిసెల పిండి అనేది మరీ గట్టిగా కూడా ఉండద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలన్నమాట. ఒకవేళ ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మీకు ఒకవేళ అరిసెపిండి బాగా గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా పాలని చేతికి తీసుకొని కావాల్సినంత పిండిని తీసుకొని కొద్దిగా పాలను వేసుకొని తడిపేసుకుంటే సరిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేదంటే పాల పేపర్ కానీ లేదంటే ఆయిల్ పేపర్ పైన కానీ ఇలా కొద్దిగా నెయ్యిని రాసేసుకొని ఇలా అట్లనే నొక్కేసుకోవాలి. మరీ మందంగా ఉండద్దు, అలాగని మరీ పలుచగా ఉండద్దండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను కొద్దిగా షాంపూలకు చూపిస్తున్నానండి. అరిసె వేయంగానే ఈ విధంగా పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు ఈ విధంగా కాలిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒక అరిసెను వేసి చూపిస్తానండి. ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా అరిసె వేయంగానే ఈ విధంగా పైకి రావాలి. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లేదంటే అరిసె మరీ ఎక్కువగా వేగి అంత బాగోవు చూడ్డానికి కూడా. చూడండి, ఈ విధంగా తీసిన తర్వాత ఇలా అట్ల కర్రతోటి లైట్గా నొక్కి తీసేసుకోండి. మరీ ఇందులోనే ఆయిల్ మొత్తం పోయే విధంగా నొక్కద్దండి, అరిసె గట్టి పడిపోతుంది. ఈ విధంగా మిగతా అరిసెలన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా అరిసెల పిండి రెడీ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఈ అరిసెల పిండి దాదాపు 2-3 నెలల వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. గిన్నెకు అరిసెల పిండి రెడీ చేసుకున్న తర్వాత తడి అనేది తగలకుండా పైన నెయ్యిని రాసేసుకొని ఒక తడి క్లాత్ని చుట్టేసి ఇట్లా పైన ప్లేట్ పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు గిన్నెలోకి ఇలా స్టాండ్ని పెట్టేసుకొని అరిసెల్ని ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నారంటే ఇంకా ఇందులో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ ఉంటే ఏదైనా గిన్నెలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా అరిసెల్ని రెడీ చేసేసుకోవాలి. మా సైడ్ అయితే అరిసెల్ని అయితే ఏమీ నొక్కమండి. ఇలా స్టాండ్ పెట్టేసుకుంటే ఎక్సెస్గా ఉన్న ఆయిల్ మొత్తము కిందికి వచ్చేస్తుంది. అరిసె అనేది బాగా వేడెక్కి లోపల అనేది పచ్చితనం అనేది లేకుండా ఉంటుంది. మా సైడ్ అయితే అలాగే చేస్తాము. అంతేనండి, అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.